హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నూలు వడకలేని భార్య. ఒక నగరంలో ఒక సంపన్నుల ఇంట ఒక అందమైన అమ్మాయి ఉండేది. అదృష్టవశాత్తు ఆమెకు మంచి సంబంధమే కుదిరింది. వరుడు పొరుగు సీమ వాడైనప్పటికీ ధనికుడు, అందగాడు. పిల్లకు యువకుడు, యువకుడికి పిల్ల నచ్చారు. అందుచేత వారిద్దరికీ సలక్షణంగా పెళ్లి చేసి తల్లిదండ్రులు పిల్లను భర్త వెంట అత్తవారింటికి పంపారు. కొద్ది నెలలు భార్యాభర్తలు సుఖంగా కాపురం చేసినాక భర్త ఒకనాడు ఒక రాట్నము, బుట్టెడు ఏకులు తెచ్చి భార్య ముందు పెట్టి, రోజూ నూలు వడుకు, దారం సన్నగా ఉండాలి, పురి సమంగా ఉండాలి అన్నాడు. భార్య తెల్లమొహం వేసి, ఏమిటిది, నేను రోజూ రాట్నం మీద నూలు వడకాలా అన్నది. అవును, నాకు ఏటా కావలసిన 2 జతల ధోవతులు, కండువాలు నువ్వు వడికిన నూలుతోనే నేయించుకుంటాను అన్నాడు భర్త. నాకు నూలు వడకటం చేత కాదు అన్నది భార్య. పనిమంతురాలైన ఆడదానికి నూలు వడకటం రాదంటే భర్త నమ్మలేదు. సోమరితనం కొద్దీ తన భార్య ఆ విధంగా బొంకుతున్నదేమో అనుకున్నాడు. చాలే పిచ్చి మాటలు చెప్పక, రోజుకు 6 విచ్చల నూలు తీసి మరీ నాకు చూపించాలి, తెలిసిందా అంటూ భర్త బయటకు వెళ్ళిపోయాడు. పుట్టెడు దిగులుతో భార్య రాట్నం ముందు కూర్చొని నూలు తీయడం యత్నించింది. కానీ ఆమెకు అభ్యాసం లేకపోవడం చేత ఆ నూలు ఒకచోట మందంగా, ఒకచోట సన్నగా, పురి లేకుండా, మరొక చోట ఉండలు ఉండలుగా వచ్చింది. ఆ రోజు సాయంత్రం భర్త పొలాన్ని నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఒక విచ్చ కూడా తీయలేదు. భర్త దారం చూస్తూనే భార్య మీద మండిపడ్డాడు. వేళాకోళమా, ఇలా చేశావంటే నిన్ను వదిలేసి బుద్ధిగా నూలు వడికేదాన్ని చేసుకుంటాను, ఏమనుకున్నావు? రేపు ఉదయమే నేను పని మీద పట్నం పోతున్నాను. మళ్ళీ 10 రోజుల్లో వస్తాను. ఈ లోపుగా బుట్టెడు ఏకులు దారం తీసి ఉంచాలి. అలా చెయ్యకపోయావో నేను అన్నంత పని చేస్తాను అన్నాడు భర్త భార్యతో. భార్యకు పుట్టెడు దిగులు పట్టుకున్నది. తన పుట్టింట రాట్నమే లేదు. అందుచేత ఆమె ఎన్నడూ దారం తీసిన పాపాను పోలేదు. తన భర్త ఉండే సీమలో ప్రతి ఆడది దారం తీస్తుంది. అందుచేత ఇక్కడ వారు దారం తీయలేని స్త్రీలను గౌరవించరు. తన భర్త వెళ్ళిపోయినాక భార్య విచారంతో వెళ్ళి తన ఇంటి పక్కన ఉండే మైదానంలో ఒక పెద్ద బండరాతి పైన కూర్చున్నది. కొంతసేపటికి ఆమెకి ఎక్కడి నుండో మాటల సవ్వడి, నవ్వులు వినిపించాయి. చుట్టూ చూస్తే ఎక్కడా జనం పొడలేదు. శ్రద్ధగా ఆలకించగా ఆ మాటలు, నవ్వులు తాను కూర్చున్న రాతి కింద నుండి వస్తున్నట్లు తోచింది. భార్య రాతిపై నుండి లేచి అతి కష్టం మీద ఆ రాతిని పక్కకు తోసింది. దాని కింద తాను పట్టేపాటి బిలం కనిపించింది. ఆమె ఆ బిలంలోకి వెళ్ళింది. లోపల విశాలమైన గది లాంటిది ఉన్నది. ఆ గదిలో 6 మరగుజ్జులైన స్త్రీలు ఉన్నారు. వారు చూడ్డానికి 5-6 ఏళ్ల ఆడపిల్లలంతే ఉన్నారు. అందరి ముందు బొమ్మరాట్నాలు ఉన్నాయి. ఆ స్త్రీలు వాటిని వాయువేగంతో తిప్పుతూ క్షణానికి ఒక ఏకు చొప్పున తీసుకుని సాలెగూడు దారం లాంటి దారాన్ని తీసి ఒక పక్కగా పోగు చేస్తున్నారు. వాళ్ళను చూస్తూనే భార్య ఆశ్చర్యపోయింది. 6 మూతులు ఒక పక్కకు తోసుకుపోయి ఉండడం భార్య గమనించింది. వారు అంత వేగంతో దారం తీస్తూ కూడా తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. వంకర మూతులతో పెద్దగా నవ్వుతున్నారు. భార్య వారిని పలకరించి, అమ్మా, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు దారం తీసే పద్ధతి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మీకున్న శక్తిలో నాకు 100వ వంతు ఉన్నా నాకు ఈ విచారం లేకపోను అంటూ భర్త పట్నం వెళ్లే ముందు అన్న మాటలు తలుచుకొని బావురుమన్నది. ఆ 6 స్త్రీలు రాట్నాలు తిప్పడం మానేసి, ఏమిటమ్మా నీకు వచ్చిన కష్టం అని అడిగారు. ఆమె వారితో తన భర్త పెట్టిన నియమం గురించి చెప్పి, మా వారు ఇంటికి వచ్చేసరికి ఈ బుట్టెడు ఏకులు నూలు తీసి ఉంటేనే గాని నా పరువు దక్కదు, తరువాత సంగతి దేవుడెరుగు అన్నది. ఆ స్త్రీలు నవ్వి, ఆ మాత్రానికి విచారం దేనికమ్మా, మేము ఏకులు వడికి పెడతాంలే. నీ భర్త వచ్చే రోజు ఉదయం మమ్మల్ని కేక వేశావంటే మేము వచ్చి కొద్ది నిమిషాల్లోనే నీ పని పూర్తి చేస్తాం. మాకు మాత్రం ఒక పూట మీ ఇంట ఇంత భోజనం పెట్టు చాలు అన్నారు. భార్య అలాగే చేసింది. భర్త వచ్చే రోజు ఆ స్త్రీలు వచ్చి అతి సన్నని దారం తీసి ఇంత ఎత్తున పోగు వేశారు. భర్త వచ్చాడు. మూతి వంకర స్త్రీలను చూసి భార్యతో, వీళ్ళెవరు అన్నాడు. మన పొరుగు వాళ్ళేనండి, నాకు తోడుగా వచ్చారు. భోజనం చేసి మరీ వెళ్ళమన్నాను అన్నది భార్య. తర్వాత కాసేపటికి అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఆ స్త్రీలు మాట్లాడినా, నవ్వినా మూతి ఒక పక్కకు తోసుకుపోతూ ఉండడం గమనించిన భర్త, ఏమమ్మా, మీ అందరి మూతులు అలా ఒక పక్కకు తోసుకుపోయాయి.
అవి మీ పుట్టుక తీరా లేక అంతకు వేరే కారణం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయేదాకా నూలు వడికి వడికి మా మూతులు వంకరపోయాయి నాయనా, అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు అన్నారు ఆ స్త్రీలు. వారు వెళ్ళిపోయాక భర్త భార్య మొహాన్ని పరీక్షగా చూశాడు. ఆమెది అందమైన మొహం, అందులోనూ మూతి చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. ఏమే, ఇది వరకు ఏం వడికావు, ఇక ముందు నువ్వు రాట్నం ముందు కూర్చోడానికి వీల్లేదు అంతే అంటూ భర్త రాట్నాన్ని అటక మీదకి ఎక్కించేశాడు. భార్య బతుకు జీవుడా అనుకుని ఒక్క నిట్టూర్పు విడిచింది.